హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరూ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. సుత్తారు గదా! నిన్నటి వీడియో ఇదైతే పిల్లలు ఇంట్లోనే ఉండే గదా! అందుకని చెప్పి ఇగ నేను వీడియో అయితే పెట్టలేదు. వీడియో తీయడం కష్టము, వీడియో రికార్డ్ చేయడం గూడా కష్టమే. మీకు తెలిసిందే గదా! ఆదివారం రోజు ఎట్లుండే మా ఇల్లు, మా పిల్లలు ఎట్లా చేసిర్రో. గట్లుంటది కాబట్టి నేను వీడియో తీయడం అయితే కుదరలేదు. అందుకే ఇయ్యాలైతే పెడతాను వీడియో. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మంచిగుంటది. ఎందుకంటే అత్త, కోడళ్ళ గురించి ఈరోజైతే మాట్లాడతానా. అంటే నేను అంతకుముందు మాట్లాడినా గాబట్టి నాకు 2, 3 మెసేజ్‌లొచ్చినియి. దాని గురించే నేను మాట్లాడదాం అనుకుంటాను ఇయ్యాలైతే. ఇక్కడైతే మా చిన్నోడైతే హెల్ప్ జేత్తాండు. నిజంగా అత్త, కోడలు ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా, ఎన్ని మారిపోయినా అంటే మన టాకింగ్ స్టైల్ అంటే మనం మాట్లాడే పద్ధతి, మనం తినే పద్ధతి, మనం కట్టుకునే బట్టల పద్ధతి అన్నీ మారిపోయినా గూడా అత్త, కోడళ్ళ మధ్య అసూయ అయినా, గొడవలైనా, కోపాలైనా మారతలేవు. అందులో కొంచెం డిఫరెంట్‌గా మారతానే. అంటే అత్త కొంచెం ఇంప్రూవ్ అయితాంది. కోడలు ఎట్లా సతాయించాలి అనేది కొంచెం ఇంప్రూవ్ అయితాంది తప్ప, అత్త, కోడళ్ళ మధ్య గొడవలైతే మారతలేవు. నేనైతే అదే అనుకుంటానా. 99% అత్త, కోడళ్ళు గిట్లనే ఉంటారు. గొడవలతోనే ఉంటది. ఎవరో ఎక్కడో అత్త లేదా కోడలు మంచిగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఒక 99%ల ఒక 1% మాత్రమే ఉంటారు. అయితే నేను మొన్న వీడియో పెట్టినప్పుడు మాత్రం ఒక సబ్‌స్క్రైబర్ అయితే ఒక సిస్టర్ అయితే సుత్తరు గదా! ఎంత చెత్తెళ్ళిందో. వారానికి ఒక్కసారన్నా గిట్ల సోఫాల కింద మొత్తం క్లీన్ అయితే చేసుకుంటా. మా చిన్నోడు హెల్ప్ చేత్తా అంటే. అయితే ఒక సబ్‌స్క్రైబర్ అంటే ఒక సిస్టర్ కొత్తగా నాకైతే మెసేజ్ పెట్టింది. ఎప్పుడు నా వీడియోస్ అయితే చూడలేదు. ఫస్ట్ అయితే పెట్టింది. ఆమె అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ అంట. మంచిగా సంపాదించి, ఆ సంపాదించిన పైసలు వాళ్ళ ఆడపడుచుకు పెళ్ళికి ఆమెనే పెళ్లి చేసిందట. సంపాదించిన పైసలు మొత్తం గూడా ఆళ్ళ ఆడపడుచు పెళ్ళికి ఖర్చు చేసిందట. పెళ్ళయిన తర్వాత ఆళ్ళమ్మ మాత్రం అంటే వాళ్ళ అత్త జాబ్ మానేపిచ్చేసి ఇంట్లోనే ఉండమన్నదట. ఇగ భర్త అమ్మున్నప్పుడు ఒకలాగా, అమ్మ లేనప్పుడు ఒకలాగా మాట్లాడతారట. గట్లయితున్నది. నేను కష్టపడి సంపాదించిన జాబ్‌ని గూడా వదులుకున్నా. మా అత్త అద్దన్నందుకు. ఇప్పుడైతే నేను మా ఇంట్లోనే ఉంటానా, మా అత్తతోనే ఉంటానా. మా అత్త గిట్ల టార్చర్ పెడతా ఉంటది. మా హస్బెండు ఒకలాగా మాట్లాడతాడు వాళ్ళ అమ్మున్నప్పుడు. లేనప్పుడు నాతోని ప్రేమనే మాట్లాడతాడు. ఇప్పుడైతే పిల్లలని చూసుకుంటానా. ఇంత కష్టపడి చదివి వేస్ట్ అయిపోయింది నా లైఫ్ అని చెప్పి అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బాధపడతారు దునియాల. నిజంగా ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువు. నిజంగా అసూయ పుట్టిన తర్వాత ఆడవాళ్ళు పుట్టిర్రనేది గూడా గిందుకోసమేమో. చూత్తారు గదా! ఇక్కడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే చేత్తానా. ఇయాల దాని గురించే మాట్లాడతా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడైతే నేను బ్రెడ్‌లున్నాయి గదా! బ్రౌన్ బ్రెడ్ అయితే 5 తీసుకున్నా. మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. 5-10 నిమిషాలు అయిపోయి నేను బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసి చూపిత్తా. దాంతో పాటు క్యాప్సికమ్ ఆలు కర్రీ గూడా రెసిపీ అయితే చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూసుకుంటా నా మాటలైతే ఇనండి. గట్లయితున్నది. నిజంగా అత్త, కోడళ్ళ గురించి చెప్పడానికి ముందు మా అత్త గురించి చెప్తా. ఎందుకంటే మా అత్త వాళ్ళ అత్త గురించి ఫస్ట్ చెప్పాలి. అక్కడి నుంచి నా దగ్గరికొచ్చేస్తా. ఇప్పుడు నా దగ్గర అంటే ఈ జనరేషన్‌లో అత్త వాళ్ళు ఎట్లున్నారనేది చెప్తా. ఫస్ట్ చూస్తారు గదా! ఇక్కడైతే నేను క్యాప్సికము, ఇక్కడ ఉడకబెట్టిన ఆలుగడ్డలు. చిన్న చిన్న ఆలుగడ్డలైతే టేస్ట్ మంచిగుంటాయి. ఎప్పుడు గాని పెద్ద ఆలుగడ్డల కన్నా చిన్న ఆలుగడ్డలు, చిన్న చిన్న ఆలుగడ్డలు తీసుకోండి. వాటితోని కర్రీ చేయండి. మస్తు టేస్టీగుంటాయి. ఇక్కడైతే పచ్చిమిర్చి, కరివేపాకు, దాంతో పాటు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, అంతే గాకుండా నేను మిక్సీ అయితే పట్టేసుకున్న టమాటా పేస్టు. ఇవన్నీ గూడా మంచిగా రెడీగా అయితే పెట్టుకున్నా. మీరు రెసిపీ చూసి కూడా నా మాటలైతే ఇనండి. అయితే మా అత్తయ్య వాళ్ళ అత్త గురించి చెప్తా ఫస్టు. ఎందుకంటే అప్పుడు అంటే సూర్యకాంతం టైప్‌లా ఉండే అత్తగారులు ఎట్లుండేటోళ్ళంటే అంటే ఆ టైంలో ఉండే అత్తగారులు ఎట్లుండేటోళ్ళంటే వాళ్ళ గురించి చెప్తా. ఇక్కడ చూత్తారు గదా! నేనైతే ఆయిల్ అయితే యేసుకుంటానా. యేసుకొని మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా ఇలా యేసుకుందాము. మీకైతే రెసిపీ చూపిత్తా. అయితే మా అత్త వాళ్ళ అత్త. మా అత్తకు ఒక 20 సంవత్సరాలకు పెళ్లయింది. ఇద్దరే కొడుకులు. మా అత్త వాళ్ళ అత్తకు. అంటే మా నానమ్మ అన్నట్టు. ఆమెకి ఇద్దరే కొడుకులు. పెద్ద కొడుకు భార్య మా అత్తమ్మ. రెండో కొడుకు తొందరగా పెళ్లి చేసుకోలే. కొంచెం లేట్‌గా పెళ్లి చేసుకున్నాడు. మా మామయ్య వాళ్ళ అమ్మతోనే ఉండేటోడు. మా అత్తయ్య గూడా వాళ్ళ అమ్మతోనే ఉండేది. అత్తలు ఎట్లుండేటోళ్ళంటే కొడుకులను, కోడళ్ళను దూరం చేసే టైప్ ఉండకపోయేటోళ్ళు. చూత్తారు గదా! ఇక్కడ జీలకర్ర, ఆవాలు, కసూరి మేతి అయితే యేసుకున్నా మంచి ఫ్లేవర్ ఉంటదని జెప్పి. మిగతా అన్నీ యేసుకొని మనమైతే కలుపుకుందాము. ఆ టైంలో ఎట్లుండేటోళ్ళంటే అంటే డబ్బుల విషయంలో గాని, పెత్తనం చెలాయించే విషయంలో గాని, గిలాంటి అంటే ఆస్తి పంపకాలు అలాంటి విషయంలో మాత్రమే అత్తలు మాత్రము గయ్యాళి గంపలు లెక్క ఉండేటోళ్ళు. అంటే కొడుకును, కోడల్ని దూరం చేసే టైప్ ఉండేటోళ్ళు గాదు. అలాంటి ఆలోచన ఉండేటోళ్ళు గావు. ఎందుకంటే కొడుకు, కోడలు ఆ ఇంట్లోనే ఉండేటోళ్ళు గదా!
ఉమ్మడి కాపురంగా ఉండేటోళ్ళు, ఉమ్మడి కుటుంబంలో ఉండేటోళ్ళు గాబట్టి, అప్పుడు కోడల్ని, కొడుకుని దూరం చేయాల్సిన ఆలోచన అనేది ఉండకపోయేది. అప్పటి అత్తలకు. ఏం లేదు పెత్తనం చెలాయించాలి. ఎంతున్నా, ఏ పైసనడిగినా, బియ్యము పెట్టాలన్నా, కూర అండాలన్నా, లేపోతే ఇంకేదన్నా వస్తువు కొనుక్కోవాలన్నా, ఏదైనా పట్టు చీరలైనా, ఏదైనా బంగారమైనా, ఏదైనా పూజ సామాన్లైనా, ఏదైనా గూడా అత్త చేతుల మీద నడిచేది. అట్లుండేది. అయితే మా అత్త వాళ్ళ అత్త ఎట్లుండేదంటే మస్తు స్ట్రిక్ట్ ఉండేదట. సూత్తరు గదా! ఇక్కడైతే నేను ఉల్లిపాయలైతే మంచిగా ఫ్రై అయినాయి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకుంటానా. ఎప్పుడు మా అత్త చెప్తూ ఉండేది. టైం వచ్చినప్పుడు ఆళ్ళే చెప్తూ ఉండేది. మా అత్త వాళ్ళ అత్త ఎట్లుండేదంటే డబ్బాలుండేటియి. అప్పట్లో బియ్యం డబ్బాలుండేటియి గదా! ఆ బియ్యం డబ్బాలల్ల బియ్యము ఎంతమంది సరిపోవన్నో అంతమందికి మాత్రమే అంటే మనిషికి ఒక గ్లాస్ చొప్పున పొయ్యమనేదట మా అత్త వాళ్ళ అత్త. అయితే పోసిన తర్వాత ఎక్కడ ఈ కోడలు దొంగతనంగా మళ్ళా వండుకొని తింటదేమోనని అప్పుడు ఆ డబ్బుంటది గదా! స్టీల్ డబ్బా. స్టీల్ డబ్బాకు గీత పెట్టేదట. ఎట్లా మన బొగ్గు ఉంటది గదా! బొగ్గుతోని గిట్లా గీతలు రౌండ్‌గా గీత పెట్టేదట. అంటే అక్కడ వరకే మళ్ళా ఈ అత్త బయటికి పోయినప్పుడు కోడలు సెపరేట్‌గా అండుకొని తింటదేమో అని ఒక చిన్న గీతలాగా పెట్టేదట. లైన్. ఇగ ఒకవేళ తక్కువైనాయనుకో ఆ లైన్ కన్నా కొంచెం తక్కువైపోతే పట్టుకోవచ్చు గదా! కోడలు అండిద్ది, కోడలు బియ్యం తీసిందని జెప్పి. గట్లా స్ట్రిక్ట్‌గా పెట్టేదట. పాలు పితుకమనేదట. ఇంటి పని, వంట పని జేసేదట. కానీ వంట మాత్రం అత్తనే అండేటోళ్ళు అప్పట్ల. వంటలు మాత్రం అత్తనే అండేటోళ్ళు. కోడలు అండేటోళ్ళు గాదు. అట్లుండేది. ఏందంటే పెత్తనం చెలాయించేటోళ్ళు. చూత్తారు గదా! నేనైతే మంచిగా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, దాంతో పాటు ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు, ఉప్పు, కారం, పసుపు అన్నేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. కొద్దిగా నీళ్లు పోసుకొని. అయితే అట్లుండేది. అంటే కొడుకును, కోడలు దూరం జెయ్యాలే అనే ఆలోచన రాకపోయేది. అంటే పెత్తనం మాత్రమే. అట్లుండేది. ఇగ మా అత్త పాపం ఎప్పుడన్నా ఆకలైతే అంటే గింతే అన్నం తినాలంటే గింతే అన్నం తినాలే. ఒక మనిషి ఇంతే తినాలే. పొద్దున అండిందంటే మళ్ళ రాత్రి అండేదట. ఆ గంజి అవి ఉంటాయి గదా! అవి మాత్రమే తాగి ఉండేటోళ్ళట మా అత్త వాళ్ళు. అంటే రెండో కొడుక్కయితే పెళ్లి కాలేదు. మా మామయ్య అయితే బయటికి పోయేటోడు. వాళ్ళ మామయ్య గూడా బయటికి పోయేటోళ్ళు. ఇగ కోడలు, అత్త ఇద్దరే ఉండేటోళ్ళు. ఇంటి పని, వంట పని, వడ్ల పని, ఎడ్ల పని అవన్నీ గూడా మా అత్త వాళ్ళ అత్త ఇద్దరు చూసుకుంటూ ఉండేటోళ్ళట. గట్లయితే గడిపేటోళ్ళు. కానీ గొడవలు గూడా ఉండేటివి గాదు. మాట్లాడుకునేటోళ్ళు గూడా గాదు. గొడవలు ఉండేటివి గూడా గాదు. కొడుకు రాగానే కొడుకుతోని మళ్ళా కోడలు మంచిగా మాట్లాడేది. అమ్మ గూడా మంచిగా మాట్లాడేది. గట్లుండేది. మళ్ళేదైనా ఫంక్షన్‌ల పోయినా గూడా ఆ అత్తలు మంచిగా చూసుకునేటోళ్ళు. కోడల్ని మంచి చీర కట్టుకునేటోళ్ళు. డెలివరీ అయిన తర్వాత గూడా మస్తు మంచిగా చూసుకునేదట మా అత్తయ్య వాళ్ళ అత్త. డెలివరీ అయిన తర్వాత గూడా. చూత్తారు గదా! ఇక్కడైతే నేను పల్లి చట్నీ అయితే చేత్తానా. నేనిక్కడ పచ్చిమిర్చి, పల్లీలు, దాంతో పాటు జీలకర్ర, ఉప్పు ఏసుకొని నేనైతే మిక్సీ అయితే పట్టేసుకుంటానా. అయితే డెలివరీ అయిన తర్వాత గూడా ఆ గయ్యాళి అత్తలని గాదు, వాళ్ళు పెత్తనం చేపిచ్చే అత్తలు అంతే. అంటే మా చేతుల మీద మేము పైసలియ్యాలే, మా చేతుల మీదనే నడవాలి ఇంటిదంతా గూడా పెత్తనం అనేది ఒక ఆహ్, రుబాబనేది ఉండేది అప్పట్ల అత్తలకు. మా అత్తకు డెలివరీ అయిన తర్వాత నలుగురు పిల్లలు గదా! మా అత్తయ్యకైతే. మా అత్తకు నలుగురు గూడా నార్మల్ డెలివరీ అయింది. మా మా వాళ్ళ అత్తయ్య అయితే మస్తు ఎల్లిపాయ కారం అని జెప్పి, ఒక పథ్యం ఉంటది గదా! డెలివరీ అయినోళ్ళకు. అవన్నీ గూడా దగ్గరుండి మరి జూసుకునేదట. సూత్తారు గదా! ఇక్కడైతే నేను టమాటా ప్యూరీ అయితే చేసుకొని పెట్టుకున్నా. అంత పెత్తనం చూపిచ్చినా గూడా గట్ల అన్నం గింతే తినాలని జెప్పినా గూడా ఏదున్నా గూడా ఆరోగ్యం బాలేకపోతే ఆ కోడలు మంచిగా చూసుకునేదట. మా అత్త ఎప్పటికి చెప్తూనే ఉంటది. మా అత్త అయితే డెలివరీ అయిన టైంలో నన్ను గిట్లా చూసుకున్నది, గట్లా చూసుకున్నది. కానీ గిట్లా సతాయించింది. అన్నం దగ్గర, కూరల దగ్గర గిట్లయితే ఏసేది గానీ, మనసుకు మాత్రం మంచిదే. ఎప్పుడు కొడుకును, కోడల్ని దూరం జేయాలని ఎప్పుడైతే ఆలోచన రాకపోయేది మా అత్తకని జెప్పి చెప్పేటోళ్ళు. మా అత్తమ్మ జెప్తూ ఉండేది. అప్పుడు డెలివరీ అయిన తర్వాత గూడా బంగారం లెక్క 40 రోజులు, 21 రోజులు కాలు కింద పెట్టకుండా వాళ్ళ అత్త మంచిగా చూసుకునేదట. నలుగురు కొడుకులకు కూడా. నలుగురు కొడుకులు పుట్టిర్రు గదా! మా అత్తకు. మనవళ్ళు, మనవళ్ళను గూడా వాళ్ళ అత్తల దగ్గర మంచిగా అంటే నానమ్మల దగ్గర వదిలిపెడితే, వాళ్ళ అత్త గూడా మంచిగా చూసుకునేదట. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో అత్తలెట్లున్నరు? చూత్తారు గదా! ఇక్కడ నేను క్యాప్షన్ గూడా యేసుకున్నా. ఇవన్నీ మంచిగేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకుందాము. ఇప్పుడున్న అత్తలు కట్నం తీసుకత్తార్రు. అంటే కోడళ్ళు కట్నం తీసుకత్తార్రు. మంచిగా చదువుకొనుంటార్రు, అందంగుంటార్రు, అన్నీ వదులుకొనత్తార్రు. ఎన్ని జేషినా గూడా ఇప్పుడున్న అత్తలెట్లున్నారంటే, ఎన్ని జేషినా గూడా పెత్తనం జలాయిస్తలేరు. కొడుకును, కోడళ్ళు దూరం జేయాలే. చూత్తారు గదా! ఇక్కడైతే నేను ఉప్పేసుకున్నా, గరం మసాలా, ధనియాల పౌడరు అన్నేసుకుంటానా. యేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడున్న అత్తలెట్లున్నారంటే అడ్వాన్స్ అయిపోయారు. అప్పుడు అప్పడి అత్తలెట్లుండే?
సంపాదించిన సంపాదన అంతా గూడా నా చేతుల మీద బయటికి పోయే ఒక్క రూపాయి గూడా మా చేతుల మీదనే పోవాలి అని అత్తకు అయితే అట్లుండే. అంతేగాని కొడుకును, కోడళ్ళు దూరం చేయాలన్న ఆలోచన ఉండకపోయేది. ఇప్పుడున్న అత్తలు ఎట్లున్నారంటే కొడుకును, కోడలను దూరం చేయాలి. కోడలు మంచిగుండద్దు. కోడలు ప్రశాంతంగా ఉండద్దు. కొడుకుతోని గొడవ పెట్టుకోవాలి. అని ఈ ఇప్పుడున్న అత్తలు గట్లా మారిపోయిర్రు. వాళ్ళు సతాయించేదల్లా వాళ్ళు ఏమంటారు? వాళ్ళు బాధపెట్టే కష్టాలనేవి కొద్దిగా డెవలప్ అయినాయి. అంటే అత్తలు మారలేదు. అత్తలు సతాయించేది కొద్దిగా, కొద్దిగా డిఫరెంట్ అయింది అంతే. చూస్తారు గదా! ఇక్కడైతే ఆహ్, ఆయిలైతే యేసుకున్నా. అంటే పోపేసుకుంటానా పల్లి చట్నీ కోసం. నాకు పెళ్ళైన కొత్తలో గూడా గట్లనే అయింది. అంటే మా అత్త వాళ్ళ అత్త గంతగానం సతాయించింది గదా! అన్నం గింతే తినాలే, బియ్యం గింతే పెట్టాలని చెప్పి, మా అత్త వాళ్ళ అత్త సతాయించింది గదా! సతాయించినప్పుడు నీకు నలుగురు కొడుకులున్నారే నువ్వెట్లా చూసుకుంటావో నీ కోడలొచ్చిన తర్వాత అని చెప్పి మా అత్తేననేదట వాళ్ళ అత్తమ్మ. అంటే నేనైతే నీ లెక్క చూసుకోను. అచ్చ కోడలు నేను బిడ్డ లెక్క చూసుకుంటా అని చెప్పి మా అత్తయ్య అనేదట వాళ్ళ అత్తమ్మతోని. కానీ ఇప్పుడు మా అత్తమ్మ ఎట్లా తయారైందంటే కొడుకుని, కోడళ్ళ మధ్య పుల్లలు పెట్టడం, కొడుకు కొట్టకపోతే కోడల్ని మంచిగా చూసుకుంటే కోపం రావడం. కోడలు అచ్చి కాలు మీద కాలేసుకొని కూసుంటే కూసోవద్దు, వంట చేయాలే. అప్పుడు వాళ్ళ అత్త వంట చేసేది. ఇప్పుడు మేము వంటలు చేత్తానం. మా అత్త కూసోనుంటాంది. ఎన్ని చేసినా కూడా వాళ్ళ అత్త గురించి చెప్తాంది. మరి వాళ్ళ అత్త సేవలు చేసింది. డెలివరీ అయినప్పుడు వాళ్ళ నలుగురు మనవరాలను చూసుకున్నది అని చెప్పి చెప్తది మా అత్త. కానీ మాకు డెలివరీ అయిన తర్వాత నాకు 2 ఆపరేషన్‌లు ఎంత భయంకరంగా అయినాయో మీకు తెలిసిందే. పాతోళ్ళకైతే తెలిసిందే. నాకు డెలివరీ అప్పుడే వదిలేసి ఎళ్ళిపోయింది. ఆపరేషన్ చేసుకున్నప్పుడు మా అత్త. మరి అట్లన్న మా అత్త ఇగ ఈమె అత్త అయిన తర్వాత ఇగ గిట్ల మారిపోయింది. కొడుకు కొట్టకపోతే కోపం వత్తది మా అత్తకు. గొడవ పెట్టాలని చూత్తది. ఇప్పుడున్న అత్తలు గిట్లున్నారు. కలిసుండద్దు కోడలు, కొడుకు. కొడుకు కోడల మాట ఇనద్దు. అమ్మ మాటే ఇనాలే. అప్పుడు అట్లా లేకుండే. కొడుకు కోడల మాట ఇంటాడన్న కోపం ఉండకపోయేది. ఇప్పుడున్నోళ్ళకు కొద్దిగా కొడుకు మాట ఇనుడుతోనే, కోడలు మాట ఇనుడుతోనే ఆ కొడుకు కోడలచ్చుడుతోనే మారిపోయిండు. కోడల కొంగును పట్టుకొని తిరుగుతాండు. నా కొడుకు ఇట్లా లేకుండే. పెళ్ళాం అచ్చుడితోనే మారిపోయిండు. పెళ్ళాం కొంగే తిరుగుతాండు. పెళ్ళాం ఏమన్నా మంత్రం మాయం చేసిందో ఏమో అని చెప్పి ఇప్పుడు అంటారు గానీ, అప్పుడట్లా లేకుండే. మంచిగా అత్తలు గయ్యాళిలో ఉన్నా గూడా మంచిగా జాగ్రత్తగా చూసుకునేటోళ్ళు. ఆరోగ్యం ఏమైనా ప్రాబ్లమ్ అయినా గూడా ఆ అత్తలు మంచిగా చూసుకునేటోళ్ళు. ఇప్పుడు జనరేషన్ ఉన్న అత్తల కన్నా అప్పుడు జనరేషన్ ఉన్న అత్తలే బెటర్ అనిపిత్తది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్‌లో ఏం జేత్తారు కట్నం కోసం సంపుతార్రు కోడళ్ళను. కొడుకులకు కోడలు గొడవలు పెడతారు, సంపుతారు, సంపేలాగా జేత్తారు. కానీ అప్పుడట్లా లేదు. అప్పుడట్లా లేకుండే. ఎంతో కొంత న్యాయం ఉండే, ఎంతో కొంత మంచితనం ఉండే. చూత్తారు గదా! ఇక్కడైతే నేను బ్రెడ్‌లో అయితే మంచిగా మిక్స్ అయితే పట్టేసుకున్నా. ఇక్కడ అటుకులు నేను పల్చటి పేపరు అటుకులంటారు గదా! ఒక గదైతే నీళ్ళలో పోసుకొని గిట్లా కలిపేసుకొని అనేది కలుపుకుంటానా. వేరే ఏ అటుకులున్నా మీరు ఒక నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు నానబెట్టేసి, ఇట్లా మనము మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పౌడర్ ఉంది గదా! అందులో అయితే యేసుకొని, ఇక్కడ కొత్తిమీర, క్యారెటు, పచ్చిమిర్చి, దాంతో పాటు కరివేపాకు అన్నేసుకుంటాను. జీలకర్ర అన్నేసుకొని మంచిగా ఒక గోధుమ పిండి మనము ఉంటది గదా! పిండి లెక్క కలుపుకొనైతే పెట్టుకోవాలి. మీరైతే జూడండి. అయితే ఇప్పుడున్న జనరేషన్‌లో గట్లుండదు. నాకు గూడా డెలివరీ అయిన తర్వాత నాకైతే తల్లిదండ్రులు లేరు. మీకైతే తెలిసిందే గదా! నాకు తల్లిదండ్రులు లేరు. ఫస్ట్ డెలివరీ నాకైతే ఆపరేషన్ అయింది. మా అత్త ఏమనేది ఎప్పుడు వాళ్ళ అత్తతోని, నాకు నలుగురు కొడుకులున్నారు. నేను నీ లెక్క సతాయించా, నీ లెక్క నా కోడళ్ళను నువ్వు గింతే తినాలని చెప్పా. నా కోడళ్ళను బిడ్డ లెక్క చూసుకుంటా అని చెప్పి మా అత్త వాళ్ళ అత్తతోని అనేది గదా! కానీ మా అత్త నన్నెట్లా చూసుకునేదంటే ఆహ్, నేను డెలివరీ కోసం అంటే 8 నెలలు ఇంకొక వారం అయితే 9 నెలలు పడతాయి అన్న టైంలో నేనైతే మా అత్తోళ్ళ ఇంటికైతే పోయిన డెలివరీ కోసం. నాకు తల్లిదండ్రులు లేరని చెప్పి ఫస్ట్ డెలివరీ గదా! అని చెప్పి మా అత్తోళ్ళ ఇంటికైతే పోయిన. చూత్తారు గదా! ఇక్కడైతే ఉప్పైతే యేసుకున్న. మంచిగా కలిపేసుకొని పక్కకైతే పెట్టుకుందాము. ఆ తర్వాత మనం గారె లెక్క చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. అట్లయితేనే విరగకుండా ఉంటాయి. తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకోవచ్చు. అయితే నేను డెలివరీ కోసమైతే మా అత్తోళ్ళ ఇంటికైతే పోయిన. భయంగానే పోయిన. ఫస్ట్ గదా! నాకు మళ్ళా మా అత్త ఇలాంటిదనేది కూడా నాకు తెలుసు గాబట్టి డెలివరీ కోసం ఇగ రేపు ఇంకొక వారం అయితే 9 నెలలు పడతాయి అన్న టైంలోనే పోయిన. అప్పటిదాకా నేను మా ఆయనతోనే హైదరాబాదులోనే మా ఆయనకు సేవలు చేసుకుంటా, బట్టలు పిండుకుంటా, వాషింగ్ మిషన్, గిషింగ్ మిషన్ ఏం లేదు. అన్నీ చేసుకుంటా మా ఆయనతోనే ఉన్నా. ఇగ ఇంకొక వారమైతే 9 నెలలు పడతాయి అన్న టైంలో మా అత్తోళ్ళ ఇంటికైతే పోయిన. చూత్తారు గదా! ఇక్కడైతే ఆలు కర్రీ అయితే రెడీ అయితాంది. పోయిన తర్వాత నేనెంత భయంకరంగా భయపడ్డానో, అంతే భయంకరంగా పరేషాన్ అయితే సిట్యుయేషన్ అయితే నేను ఫేస్ జేషిన. ఇగ మా అత్తోళ్ళ ఇంటికి పోయిన తర్వాత మా అత్త, మా మామయ్య ఆహ్, అంతే ఆళ్ళిద్దరే ఉండేటోళ్ళు. మిగతా కోడళ్ళు వాళ్ళు వేరు వేరు ఉండేటోళ్ళు.
అయితే నేను ఇంటికెళ్ళిన తర్వాత ఇంకొక వారం అయితే డెలివరీ అంటే 9 నెలలు పడతాయి గదా! హాస్పిటల్‌కైతే పోదామని చెప్పి హాస్పిటల్‌కైతే తీసుకుపోయినా. తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత నాకైతే డాక్టర్ జూసి నాకు ఇప్పుడు ఇంక 9 నెలలు పడలేదు గదా! ఇంకొక 20 రోజులు, 21 రోజులున్నది డెలివరీ టైమ్ అయితే అని జెప్పి నాకు చెకప్ చేసి అంత మంచిగానే ఉందని జెప్పి చెప్పేసింది. అంటే నాకనిపిచ్చింది ఇప్పుడు నేను 21 రోజులు అంటే నేను 21 రోజులంటే 21 రోజులు డెలివరీ అయిన తర్వాత ఒక 3 నెలలు మొత్తం కలిపి 5 నెలలు మా అత్త దగ్గర ఉండాలన్నా ఎట్లా చూసుకుంటదన్నది విషయం నాకు తెలుసు గదా! నాకైతే బాధ గదా! మా ఆయనని వదిలి నేను ఉండలేను. దాంతో పాటు కొత్తగా పెళ్లయింది. మా అత్త ఎలాంటిదో నాకు తెలుసు. కాబట్టి 5 నెలలు మా అత్త దగ్గర ఉండాలన్నా ఎంత సతాయిస్తదో, ఎంత బాధ పెడతదో, ఎట్లా చూసుకుంటదో అన్న భయమైతే ఉంటది గదా! గట్లయితే మస్తు భయం ఉండే. ఆహ్, ఇక్కడ జూత్తారు గదా! నేనైతే వడలు, గారాలు లెక్క చేసుకుంటానా. అయితే అట్లా భయముండే. కానీ నేనెంత భయపడ్డానో అట్లా నాకైతే మా బాబు 9 నెలలు రాత్రి 12 అయితే మనకు నెక్స్ట్ డే పడతది గదా! నెక్స్ట్ డే పడ్డప్పుడు నాకు 9 నెలలు పడ్డాయి. 9 నెలలు పడ్డ రోజే నాకు మా బాబయితే ఆహ్, ఆపరేషన్ అయితే చేసిర్రు. ఎందుకంటే నాకు పెయిన్స్ వచ్చినాయి. దానివల్ల నాకైతే 9 నెలలు ఏ రోజు పడ్డదో అదే రోజు మా బాబయితే పుట్టిండు. గుంట 9 నెలలు అంటారట గదా! గట్లయితే పుట్టిండు మా బాబు. నేనైతే పెయిన్స్ వస్తానని చెప్పినా గూడా మా అత్తయ్య పట్టించుకోలేదు. నిన్ననే గదా హాస్పిటల్‌లో వేయించినాం. ఇప్పుడే పెయిన్స్ ఎందుకత్తయి అని జెప్పి మా అత్త పొద్దున్నే చెప్పినా, చెప్తే మా అత్త అయితే ఇనలేదు. నాకు రాత్రి 3 గంటల నుంచే పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి. నేను చెప్పలేదు. ఇగ పొద్దున్న లేచింది వెంటనే చెప్పగానే మా అత్త అయితే నిన్నే హాస్పిటల్‌కి పోయినా గట్లెట్లయితదని చెప్పి మా అత్త అయితే పట్టించుకోలేదు. ఇగ ఆ రోజంతా నేను పెయిన్స్‌తోనే ఉన్నా. ఎంతైనా అమ్మకు చెప్పినట్టుగా మనమైతే ఓపెన్‌గా అయితే చెప్పలేం గదా! ఫిర్ బీ నేను చెప్పినా, అత్తమ్మ గిట్లున్నదని చెప్పినా గూడా మా అత్త అయితే కేర్ తీసుకోలేదు. మా మామయ్యకు లాస్ట్‌కు రాత్రి 12కి చెప్పింది. అంటే రాత్రి అంతకు ముందు రోజు 3 గంటలకు పెయిన్స్ స్టార్ట్ అయిన నాకు, తర్వాత రోజు 11 గంటలకు అంటే కనీసం 22 గంటలు నేను పెయిన్స్‌నైతే భరించిన. ఇగ హాస్పిటల్‌కి తీసుకపోతే నాకైతే సీరియస్‌గుందని చెప్పి ఆపరేషన్ అయితే చేసిర్రు. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత నేను హాస్పిటల్‌లో బాగా నరకం అయితే అనుభవించిన. మా అత్త నన్ను చూసుకోలేదు. నీ వల్ల నేను హాస్పిటల్ ఉండుడేంది? నీ గురించి నేనిప్పుడు నీ కింద పండుకుండేంది? నువ్వు ఇప్పుడు నీకోసం నేను నిద్రాహారాలు మాని ఇక్కడ పండుకుండేంది? నాకు ఉడకపోస్తాంది. ఇక్కడ పడుకోవడానికి బెడ్డు లేదు అని చెప్పి అప్పుడైతే ఆ హాస్పిటల్ ఉన్న 15 రోజులు నాకనైతే నరకం చూపిచ్చింది. ఇగ మా ఆయనకి చెప్తానో అప్పుడు మా ఆయన హైదరాబాద్ ఉండేటోడు. నన్ను చూడడానికైతే అచ్చిండు. ఒక 2 రోజులు ఉన్నాడు ఎళ్ళిపోయిండు. ఇట్లా చేత్తాంది, గట్ల చేత్తాంది అంటే, "ఏం చేస్తావు మరి నీకు తల్లిదండ్రులు లేరు కాబట్టి ఇగ నువ్వు మా అమ్మ ఎట్లా చేసినా ఏమన్నా పడుండాల్సిందే" అని చెప్పి మా ఆయనైతే అన్నాడు గానీ, ఇగ అమ్మని తిట్టలేడు, ఏమనలేడు గదా! తప్పని చెప్పలేడు గదా! ఇగ నేనైతే ఆ 15 రోజులు నరకమైతే అనుభవించిన హాస్పిటల్‌ల. సుత్తారు గదా! గారాలైతే అయిపోయినాయి. దీనికైతే పల్లి చట్నీ మంచి కాంబినేషన్ మంచిగుంటది. గట్లయితే జరిగింది. ఇగ ఆ 15 రోజుల తర్వాత ఆ ఇంటికచ్చిన తర్వాత మా రెండో బావ మా ఇంట్లోనే ఉండేటోడు. మా రెండో బావ వాళ్ళ అమ్మ అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ, మా మామయ్య, మా అత్తయ్య, ఇంకొక మా బావ వాళ్ళ కొడుకు అందరికి నేనే వంట చేసేదాన్ని. డెలివరీ అయిన 15 రోజులకే వంట, వార్పు, ఇల్లు కడగడం, ఇల్లు తుడవడం, వంటలు చేసుడు, బాబుకి స్నానం చేపిచ్చుడు, బాబు బట్టలు పిండుడు అట్లా అయితే చేసిన. మరి వాళ్ళు అత్తున్నప్పుడు నేను గిట్ల చెయ్య నా కోడళ్ళను నేను కూతురు లెక్క చూసుకుంటా అన్న మా అత్త, ఎప్పుడైతే మా అత్త అయిందో గప్పుడు మరి ఏడవైంది? వాళ్ళ అత్తన్నా బెటరే. ఇంకా వాళ్ళ అత్త డెలివరీ అయిన తర్వాత ఒక 40 రోజులు ముట్టనీయలేదా, పట్టనీయలేదా అంటే నార్మల్ డెలివరీ అయిన తర్వాత గూడా. అట్లా చూసుకున్నదట కాలు కింద పెట్టకుండా చూసుకున్నదట మా అత్త వాళ్ళ అత్త. మరి మా అత్త నన్ను డెలివరీ అయిన వారానికే నన్ను పని చేయమన్నది. అది గూడా ఆపరేషన్ చేసుకున్నా నన్ను. బట్టలు పిండుకునేదాన్ని, బాసన్లు తోమేదాన్ని. గట్లున్నది. అయితే అత్తలు, కోడళ్ళ మధ్య రిలేషను ఎప్పుడు అంటే అప్పుడున్న అత్తలకు, ఇప్పుడున్న అత్తలకు డిఫరెంట్ ఏందో మీకు అర్థమైంది గదా! అప్పుడున్న అత్తలల్ల ప్రేమనుండేది. ఏదో కష్టమొచ్చిందంటే కోడళ్ళను కొంచెం బిడ్డ లెక్కనే చూసుకునేటోళ్ళు. కొడుకు, కోడళ్ళ మధ్య గొడవలు పెట్టేటోళ్ళు గాదు. ఇప్పుడున్న కోడలుకు, కొడుకు గొడవలు పెట్టాలే, వాళ్ళు మనశ్శాంతిగా ఉండద్దు అని జెప్పి ఇప్పుడున్న అత్తలైతున్నారు. అంటే వాళ్ళ బిడ్డలను మంచిగా చూసుకుంటారు. కొన్ని లక్షలు, కోట్లు తీసుకొచ్చిన కోడళ్ళను సతాయిస్తారు. సంపడానికి ప్రయత్నిస్తారు. ఆ విధంగా చేత్తారు. ఇప్పుడున్న అత్తల కన్నా అప్పుడున్న అత్తలే బెటరని నాకనిపిస్తది. చూత్తారు గదా! భర్త మంచోడైతే సరిపోతది. మా ఆయన మరి నా మాట ఎట్లిన్నడు, నేనెట్లా మార్చుకున్నా, తర్వాత ఏమైందన్నది రేపటి వీడియోలో అయితే మీకు తెలియజేస్తా. ఇగ అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.